సో ఇప్పటివరకు ఎన్ని అవార్డ్స్ వచ్చిన దాంట్లో మీకు నంది అవార్డు కూడా వచ్చిందని మేము విన్నాము. ఒక 2 రూముల నిండా మీరు కూడా వచ్చారు కదా మా ఇంటికి, ఇంటి నిండా అవే ఉంటాయి. సో ఫస్ట్ మీ కాలుకి గజ్జ కట్టింది ఎవరు? మొట్టమొదటిసారిగా ధరన్న వీడు తక్కువడు కాదు, వీడు దొరకడని చెప్పి. సో ఇప్పుడు ట్రెండింగ్ లో ఇన్స్టాలో శనగ చోళ్ళు నిలబడి సేతులియావే చందురాల తువాల, సేతులియావే చందురాల తువాల. అప్పుడు ఉన్నటువంటి కాలం అంటే పిల్లలైనా కూడా పెద్దలకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వడము. సో ఇప్పుడున్న పిల్లల్ని చూసుకుంటే అసలు, ఎందుకంటే వాళ్ళకి చాలా చేయాలనుకున్నాను. వాళ్ళు మంచి కొన్ని రోజులు వాళ్ళంతా కష్టపడి మిమ్మల్ని ఇక్కడ దాకా పెంచారు కాబట్టి మీరు ఏదో ఒకటి చేయాలన్న ఆతృత ఉండేది. ఇంకా బాగుంటుండే. ఏం చేద్దాం, దేవుడు ఇక మనం కూడా అక్కడ. అంటే మీరు అందరు కూర్చున్నప్పుడు, ఫ్యామిలీ కూర్చున్నప్పుడు, టీవీలో ఇట్లా మీ పాట ప్లే చేసేటప్పుడు ఏదైనా చెప్పేదా పిచ్చి ఇంకా ఇట్లా పాడు బాగా వస్తుంటే మా కొడుకు అని ఇక బాగా చూసేది, ఎంజాయ్ చేసేది, ఇది అదని బాగా ఫస్ట్. కానీ అమ్మాయి ఏందన్నదంటే కొన్ని అమ్మని ఫస్ట్ ఎవరు గుర్తుపట్టకపోయేది అమ్మ నాన్నను. మా భువనగిరిలో బస్ స్టాండ్ దగ్గర నిలబడితే ఎవరో ఒకరు ఆటో వాళ్ళు కావచ్చు, బైక్ మీద వచ్చిన వాళ్ళు, అంటే భిక్షు వాళ్ళ అమ్మ కదా అని చెప్పి ఆమెను ఎక్కించుకొని వెళ్ళేవాళ్ళు. బైక్ మీద ఎక్కించుకొని ఎట్లుంటే అట్లా ఉంటుంది, ఇంటి వరకు డ్రాప్ చేస్తే అమ్మ మీ కొడుకు అని అంటే బాగా ఏదో షాప్లో కావచ్చు, భువనగిరి ప్రాంతాల్లో మా ఊర్లో ఎక్కడ పోయినా మీ కొడుకు బాగుండా అని చెప్పి అట్లా ఆ గుర్తింపు వాళ్ళకి దక్కింది. వాళ్ళ కడుపులో పుట్టడం నాకు కూడా ఆ గుర్తింపు. మీ అమ్మని గుర్తు చేసుకుంటే ఒక మంచి పాట. అమ్మ ఒక దాని కానీ, కాకపోతే ఈ సమాజంలో ఒకప్పుడు అమ్మ అంటే అట్లుంటుంది. అమ్మ మీద మా బంజారాలో కూడా రాసుకున్నా, తెలుగులో కూడా రాసుకున్నా. అమ్మేరా ఒడిని పంచేది, అమ్మేరా జన్మనిచ్చేది, అమ్మేరా ఈ సృష్టికి ఆధారము, కానీ ఆ అమ్మకు లేదురా ఈ ఆధారం. ఒకప్పుడు అమ్మ మనం ఏంటంటే అమ్మ అంటే ఎంత ఇష్టమో, ఇప్పుడు వాళ్ళకి చాలా మంది అమ్మ నాన్న కూడా వాళ్ళ హోమ్లో పంపించడము రకరకాలుగా ఉంటున్నాయి కదా, ఆశ్రమాలు ఎక్కువ పెరిగిపోతున్నాయి. కానీ అది కొంచెం భరించలేని పరిస్థితి ఉంది. దయచేసి నిజంగా జన్మనిచ్చిన తల్లిదండ్రులు దగ్గరున్నప్పుడు వాళ్ళ వాల్యూ మనకు అర్థం కాదు, కానీ వాళ్ళు మనల్ని వదిలిపెట్టి పోయినప్పుడు మనం ఎంత పెద్ద బంగ్లాలో ఉన్నా, ఎన్ని కోట్లు ఉన్నా, వాళ్ళు లేని ప్రేమ అది నథింగ్. వాళ్ళతో మనం ఏ రాత్రి అయినా మా అమ్మ నాన్న అరే వచ్చినవా అని అంటదు, ఆ వాయిస్ విని పడుకుంటే ఆ తృప్తి వాళ్ళకు ఉంటుండే, నాకు కూడా మా నాన్న అదో ధైర్యం ఉంటుండే. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చాలా కోల్పోయినాయి నేను. అది అదంతే, పుణ్య దంపతులు మళ్ళీ జన్మ ఉంటే వాళ్ళ కడుపులోనే పుట్టాలి. సారీ మళ్ళీ గుర్తు చేసాం మేము. ఇక నేను అంటున్నాను కదా, అంతే. ఇప్పటికి కూడా మర్చిపోలేను ఇక, అంతే నా జీవితానికి కొన్ని జ్ఞాపకాలు నాకు జన్మ. సో ఇప్పటివరకు ఎన్ని అవార్డ్స్ వచ్చిన దాంట్లో మీకు నంది అవార్డు కూడా వచ్చిందని మేము విన్నాము. చాలా అవార్డ్స్ కూడా ఇట్లా ఇది ఇంట్లోనే కాదు, ఆ ఇంట్లో అయితే దాదాపు ఒక 2 రూముల నిండా మీరు కూడా వచ్చారు కదా మా ఇంటికి, ఇంటి నిండా అవే ఉంటాయి. ఇంకా పెట్టుకోవడానికి ప్లేస్ లేక మీ అవార్డ్స్ ఒక ఇల్లు కట్టాలి, సింగిల్ బెడ్రూమ్, 3 బస్తాలు 4 బస్తాలు మా మిస్సెస్ అన్ని మూటలా కట్టి పైన పెట్టేసింది డబ్బాలలో. ఫస్ట్ అవార్డు తీసుకుంది ఇక్కడ మీరు, అంటే హ్యాపీనెస్ ఎలా ఫీల్ అయ్యారు మీరు? అంటే చిన్నప్పుడు పాట పాడేటప్పుడు అప్పుడు అన్ని సో బౌళ్ళు గిన్నె ఇలాంటివి వేస్తూ ఉంటారు కదా, పెన్సిల్ ఇచ్చిరు. అది ఇక మామూలుగా అది గవర్నమెంట్ షర్టు పాయింట్ అన్నాను కదా, అప్పుడు చిన్నగా ఉండే వాళ్ళం కదా. అప్పుడు మైక్ ఒకటే ఇట్లా మైక్ ఉంటుండే, సార్ ఇస్తారే సార్ ఎత్తి టేబుల్ మీద నిలబెట్టేటోడు. కిందికి నెక్కర్ అప్పుడు కిందికి జారుతుంటది, ఇట్లా పట్టుకొని ఇట్లా పాట అంటే సార్ మంచిగా ఏమన్నాడు, అరే ఇట్లా రారా అని చెప్పి ఇంత కట్టపుల్లని తీసుకొచ్చి ఆ మొల్దారంలో పెట్టి ఇట్లా టైట్ చేసి ఇక వాడరా బిడ్డ అనేటోడు. ఇట్లా ఇట్లా చెయ్యి కట్టుకొని అప్పుడు వాడేటోళ్ళం. అప్పుడు నాకు ఫస్ట్ పెన్సిల్ ఇచ్చాడు. దాని తర్వాత ఇక అవార్డ్స్ అన్ని ఇక దేవుడి దేవాలన్నీ దాచి పెట్టుకున్నారా పెన్సిల్ మీరు? ఎన్ని సంవత్సరాల వరకు? సంవత్సరాలు దాపెట్టాను. దాని తర్వాత ఇక అది ఎక్కడ పోయిందో మా పిల్లల దగ్గర తెలియదు. అది కాకపోతే చిన్నప్పుడు ఈ షీల్డ్ వాల్యూ తెలియదు నాకు. బడికి పోయేటప్పుడు అందరూ ఇంటర్వ్యూల్లో అవి కొనుక్కొని తినేవాళ్ళు కదా, నేను ఇత్తడిది ఏదైనా తీస్తే ఇత్తడి తీస్తే బఠానీలు పెట్టేవాళ్ళు. అవును, అరే దాని మీద ఇత్తడి ఉంది కదా, ఆ ఇత్తడి కోసమైనా నేను పాటల కాంపిటీషన్లో వెళ్ళేదాన్ని. ఫస్ట్ ప్రైజ్ మ్యాక్సిమం, సెకండ్ ప్రైజ్ కంటే ఫస్ట్ ప్రైజే కొట్టేటాను. ఏదో సెకండ్ ప్రైజ్ అనుకోకుండా కొన్ని వచ్చిందే కానీ రాగానే తీసుకెళ్ళి బఠానీలు కొనుక్కునే వాళ్ళ. అది ఉంటుంది కదా, వెనక సైడ్ చెక్ ఉంటుంది కదా, ఇద్దరిని మాత్రం పెట్టుకుని పోయి
అంటే దాని వాల్యూ తెలియదు అప్పుడు. అంటే మీరు కొనుక్కోలేని పరిస్థితిలో అని చెప్పేసి అప్పుడు పైసా ఎట్లుంటుందో తెలియదు మనకు. అట్లా అండి, అక్కడి నుంచి వచ్చినాం కదా అవన్నీ. అందుకోసమే ఒదిగే గుణం ఉంది కదా నాకు అనుకుంటున్నా కదా, మా అమ్మ దగ్గర నేర్చుకుని ఏంటంటే ఉన్నా లేకపోయినా ఒదిగే గుణం. అందుకే ఇప్పుడు కూడా ఇదే సింపుల్గానే ఉంటాను నేను, అంతే. ఇది మనం వచ్చినప్పుడు ఏం తీసుకురాలేదు, పోయేటప్పుడు కదా. భిక్షు అంటే మైకు పట్టి స్టేజ్ ఎక్కితేనే భిక్షు, అంతే. దిగితే అందరితో మనం. సో ఫస్ట్ మీ కాలుకి గజ్జ కట్టింది ఎవరు? మొట్టమొదటిసారిగా నాకు కాళ్ళను నా తుర్కపల్లి జాంగీర్ అని చెప్పి, తుర్కపల్లి పెద్ద మన గద్దరన్నకు మొట్టమొదటిసారిగా నాకు కాళ్ళను నా తుర్కపల్లి జాంగీర్ అని చెప్పి 4th 5th 6th క్లాస్లోనే దొరకకపోయేది ఆయనని. అరే ఇటు రారా అని చెప్పి, నిజంగా వీడు తక్కువడు కాదు, వీడు దొరకడు అని చెప్పి ఆయనే ఆ రోజు నాకు కాళ్ళకు గజ్జ కట్టి. అప్పుడు ధూమ్ధాములు బాగా చేసేది తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ నాట్య మండలి ప్రోగ్రామ్స్ బాగా. అంటే కమ్యూనిస్ట్ నుండి నాకు పాట మొదలు ఫస్ట్, ఎర్రజెండా పాటలు, కమ్యూనిస్ట్ పాటలు అక్కడ నుంచే మనం అక్కడి నుంచి తయారైన కనుక ఆయన. దాని తర్వాత నాకు తోడు ఎస్కే బాబా అని ఒక మిత్రుడు, చాలా మంది కొంతమంది ఫ్రెండ్సే. ఇట్లా నా పాటను చాలామంది కళాకారుల సపోర్టు, నా వెదుగుదలకు ఇందులో చాలామంది ఉన్నారు. సింగర్స్ ఉన్నారు, రైటర్స్ ఉన్నారు. ఒక టైంకి ఏం లేకపోతే ఇంటికి చేరదీసి బువ్వ పెట్టిన వాళ్ళు ఉన్నారు, నీకేమైనా కావాలన్నా హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు. నిజంగా ఇవాళ 10 మందికి అన్నం పెట్టే స్టేజ్లో ఉన్నా కనుక మీ ఛానల్ నుండి చెప్తున్నా, నా జీవితానికి, నా బతుకుకు, నా పాటకు, నా వెదుగుదలకు సహకరించిన ప్రతి ఒక్కరికి నిజంగా మీ ఛానల్ నుండి శిరస్సు వంచి పాదాభి నమస్కారం. వాళ్ళకు అందరికీ రుణపడి ఉంటా. అందరికీ ఎంతమందో నాకు సహకరణ. అక్క ఏ ఊరికి పోతే అరే భిక్షు అని చెప్పి చాలామంది కనుక ఇంత వెదిగినా కనుక వాళ్ళకు నా వెదుగుదలలో ప్రతి ఒక్కరి హ్యాండ్ ఉండొచ్చు. అందరికీ శిరస్సు వంచి మరోసారి పాదాభి నమస్కారాలు. ఎందుకంటే వాళ్ళు ఆ రోజు నన్ను దగ్గర తీయడం వల్లనే ఈరోజు నన్ను సహకరించకపోతే, నువ్వు ఏదో రోజు వెదుగుతూ అని చెప్పి చాలామంది అట్లా తీసుకున్నాను. ఇవాళ మా గురువు సోమ్లాల్ గారికి ఎదగడం, ఇంకా స్పెషల్ ఏంటంటే కేతావ్ సోమ్లాల్ ఇప్పుడు మొన్న పద్మశ్రీ అవార్డు వచ్చింది, ఆయన మా గురువు కావడం నాకు చాలా ప్రౌఢం. ఆయన శిష్యరికంలోనే వెళ్ళారా, కలిసి వచ్చారా? కలిసి వచ్చాను. గవర్నర్ గారిని కూడా కలిసి, నేను మా అన్న మా వదిన ముగ్గురు వెళ్ళాము. అంతా మొన్న రాష్ట్రపతి అవార్డు కూడా వెళ్ళి తీసుకున్నాడు ఢిల్లీలో. అదొక్కటే, అరే నెక్స్ట్ నీకేనంటే అన్నయ్య నాకు ఏ అవార్డు వద్దు, ఖచ్చితంగా రావాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు నాకు డాక్టరేట్ కూడా ఇచ్చారు. కొన్ని చాలా ఇట్లా భిక్షు నాయక్ ఫోక్ బ్రాండ్ కళాశ్రీ ఇట్లా చాలా. ఫస్ట్ మీరు అసలు అమెరికాకి ఎలా వెళ్ళారు? ఎవరు సహకరించారు మీకు వెళ్ళడానికి? మన డాక్టర్ సురేందర్ రెడ్డి సార్. ఓకే. ఫస్ట్ చిన్నజీర్ స్వామి వాళ్ళతోనే ఒకటి అనుకున్నాను, అప్పుడు కాలేకు. అది అక్కడికి పోయిన తర్వాత డాక్టర్ సురేందర్ అపోలో హాస్పిటల్లో ఫేమస్ మంచి డాక్టర్ తను. తనకి ఆ సార్ ఏంటంటే మంచి యాక్టరు, సింగరు, రైటరు. ఆ రోజు నన్ను చూసి, అరే నువ్వు ఎప్పుడైనా ఆటకి వెళ్ళినామంటే వెళ్ళలేదు సార్ ఇట్లా అంటే, ఆ రోజు సార్ నన్ను పిలిపించి తనే ఇన్విటేషన్ తెప్పించి అమెరికా ప్రోగ్రాంకి మొదటి పునాదేశం మాత్రం సురేందర్ రెడ్డి సార్. ఆయనకు ఎన్ని జన్మలు ఎత్తినా సురేందర్ రెడ్డి సార్ రుణం తీరదు. ఆయన్ని ఫస్ట్ ఆయన అవకాశం ఇవ్వడం వల్ల ఇప్పుడు ఇన్ని తిరిగేస్తున్నారు మీరు. ఆయన హస్తాలతో ఫామ్ నింపిండి ఆయన్ని, కనుక సురేందర్ రెడ్డి సార్కి పాదాభి నమస్కారాలు. అది ఫస్ట్ అమెరికాకి వెళ్ళినప్పుడు ఏ పాట పాడారు మీరు? బాగా ఆకట్టుకున్నటువంటి పాట ప్రజల్ని? మీరు తెలంగాణ వాళ్ళే ఉంటారు ఎక్కువ మన వాళ్ళు. అయితే మన ఆడికి పోయిన తర్వాత వాళ్ళకి ఏంది, ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ మండే నుండి ఫ్రైడే వరకు వాళ్ళకు అన్నం తినడానికి కూడా టైం దొరకదు. అమెరికాలో ఉండే కానీ, లండన్ కావచ్చు, ఆస్ట్రేలియా కానీ, దుబాయ్ కానీ, అంటే వాళ్ళ జీవన విధానం అది. వాళ్ళు సంతోషంగా ఉండాలని చెప్పి ఇక ఆడికి పోయినాక మంచి తీన్ మారపాట్లే. అప్పుడు గుల్లమల్లమ్మ బాగా హిట్ అయ్యాయి స్టార్టింగ్ పోయినప్పుడు. తెల్లా చీర తెల్లారైక తెల్లవరంగా స్థానమా గుల్లమల్లమ్మ కోడల, గుల్లమల్లమ్మ కోడలో నాయ ముద్దుల కిన్నెర, గుల్లమల్లమ్మ కోడలమ్మ, గుల్లమల్లమ్మ కోడలమ్మ, గుల్లమల్లమ్మ. ఇదొకటి. రామ రామ ఎల్లమ్మకో రాముల పరశాన్ ఎల్లమ్మకో, రామ రామ ఎల్లమ్మకో రాముల పరశాన్ ఎల్లమ్మకో, రామ రామ ఎల్లమ్మకో రాముల పరశాన్ ఎల్లమ్మకో. ఇదొకటి. గున్నా గున్నా మామిడి, గున్నా గున్నా మామిడి, పిల్ల గున్నా మామిడి. ఒక్కటని కాదు, చాలా. కోడివాయి లచ్చమ్మది మొదలుకొని ఒక్కటే. అసలు ఆ పాట మీరు చాలా బాగా పాడతారు. అసలు నాకైతే చాలా ఇష్టం. కోడివాయి లచ్చమ్మది, కోడివాయి లచ్చమ్మది, కోడి పుంజువాయి లచ్చమ్మది, అరే కోడివాయి లచ్చమ్మది, కోడి పుంజువాయి లచ్చమ్మది, అరే ఎడ్లు వాయ గొడ్లు వాయ ఎలమదొల్ల మందవాయ, మళ్ళీ తిరిగి చూడబోతే గాలి మూటరెల్లిపాయ, అరే గంపవాయ లచ్చమ్మది, పూల గంపవాయ లచ్చమ్మది.
ఇక ఒక్కటేనే కాదు చాలా పాటలు ఇక సో ఇప్పుడు ట్రెండింగ్లో ఇన్స్టాలో అది ఆ పాట నాకు తెలిసి మీరే పాడారు, అంటే నేను చూసినప్పుడు అయితే మీరు పాడారని నాకు తెలుసు. దాన్ని ఎవరు స్వీకరించి అంత ముందుకి ఎవరు పాడారో నాకు తెలియదు. అప్పుడు మేము చిన్న పిల్లలం కావచ్చు. శనగసేళ్ళ నిలబడి ఆ పాట ఏ స్టేజ్ మీద మీ పాట కంపల్సరీగా ఉంటుంది. కంపల్సరీగా శనగసేలో పాట నేను పాడకుండా ఉండేటోని కాదు అసలు. ఎక్కడ పోయినా బాగా వాళ్ళు నిజంగా అది సేకరణ పాట అది, కానీ అప్పుడు మనం బాగా వాడుకున్నాం. అది ఏ వేదిక అది పక్క ఉండేది. శనగసోళ్ళు నిలబడి సేతులియావే చందురాల తువాల, సేతులియావే చందురాల తువాల, సేతులియా నేను నీకు చేతులియా నేను నీకు చేతులయ్యానరే, సెల్లెలున్నారో నిజం బాదాసినోడా. దాన్ని రకరకాలుగా మార్చుకున్నారు ఇప్పుడు. సో ఫోక్ అంటేనే ఎక్కువ ఇట్లా బాబా మర్దలకు సంబంధించినటువంటి పల్లెటూరులో మనం నాట్లు వేసేటువంటి బాగా పాడుతూ ఉంటారు అసలు. ఎందుకంటే జానపదం అంటేనే ప్రాణపదం. జానపదం అంటే ఎవరు రాసింది కాదు. మన గ్రామాలలో నాట్లేస్తే పాట, కోత కోస్తే పాట, సీన్లలో ఏ పని చేసినా పాటే, అలసట మర్చిపోవడానికి కూడా పాటే. ఎందుకంటే సుద్దాల శుక్తజన ఒక దాంట్లో చెప్పింది కదా అట్లా. అందుకోసమే మనోళ్ళు ఏంటంటే నీ ఇంటి నాట్లేసుకుంటూ నీ ఇంటి ముందు జామ, జమ కింద ఉంది జాన, జానోలేసి రామమో నల్ల నాగులమ్మ నాట్లేసుకుంటూ, నీ ఇంటి ముందు బావి, ఆ బావికుంది గిరక, గిరకోలే గిరున రామమో నల్ల నాగునమ్మ. దాన్ని మన మనోళ్ళు ఏం చేసిరు అట్లాంటి అప్పుడు పాత కాలం పాటలు. అరే రే నాగులమ్మో నాగులమ్మ నల్ల నాగులమ్మ, నీ ఇంటి ముందు జామ, జమ కింద ఉన్నది జాన, నీ ఇంటి ముందు జామ, జమ కింద ఉన్నది జాన, జానోలే 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 లేచి రామమ్మో నల్ల నాగులమ్మ, నాగులమ్మో నాగులమ్మ నల్ల నాగులమ్మ, నీ ఇంటి ముందు బావి, ఆ బావికున్నది మూట, గిరకోలే 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 గిరున రామమ్మో నల్ల నాగులమ్మ. ఒకట ఎర్ర చీర కట్టుకొని లేపోతున్న పిల్ల ఎవరమ్మా నీవెవరమ్మా, ఏ ఊరి నుండి పిల్ల మా ఊరికి వచ్చినావు ఎందుకమ్మా జర చెప్పవమ్మా. ఇవన్నీ వేదికల మీద అల్లల్ల నేరాడి నేరియాలో, అల్లా నేరడి పండు నేరియాలో, పండ్లమ్మేవో పిల్ల నేరియాలో, నీకు పెళ్ళాడు తాను రావి నేరియాలో, కానాలకు కదాన ఇప్పి కటింగు దాన రజితో పిలువాలనున్నది రజిత, రజితో అడగాలనున్నది రజిత, నీ కంటి కాటిక చూస్తే నేను సూటిగా రజితో, నీ కంటి కాటిక రజిత, రజితో చూస్తే నేను సూటిగా రజిత. మీరు ఓన్గా రాసినటువంటి పాటలు ఏమున్నాయి? ఇప్పుడు నాంపల్లి నుండి మల్లేపల్లి మధ్య కుదిరింది నీకు నాకు జోడి, మళ్ళీ అది బాగా హిట్ అయిన అది ఒకటేనే కాదు. ఆరి నారిగా పైలం కొడక జర పట్నం అంటే పల్లె కాదు చూసి నడవరా నడక, పుట్టింది పల్లెటూరు పోతున్నావు పట్నం, మంచిగా ఉంటే కొడక అదే నాకు కట్నం, పోయినాక నాకొక్క ఉత్తరం రాయి కొడక. ఆరి అంటే ఇది మన నారాయణమూర్తి గారి సినిమా కోసం రాసిన పాట. ఒకటని కదా చాలా ఉన్నాయి తెలంగాణ ఉద్యమంలో రాసిన పాటలు. సో ఇప్పుడు ఏదైనా కొత్త కొత్త మూవీస్కి రాసారా? రీసెంట్గా కొన్ని చేసుకున్నాను. ఒక పాట అంటే మనం ఆర్ నారాయణమూర్తి గారి పాట సినిమాలో ఇది వీర తెలంగాణ, పూర్వ తెలంగాణ. వీర తెలంగాణలో నేను రాసిన పాట మన సుశీలక్క వాళ్ళు పాడారు. తర్వాత బంజారులో అన్నట్టు అది దాని తర్వాత మన పూర్వ తెలంగాణలో కూడా ఇట్లా యాక్టింగ్ కూడా చేయడం, రాయడం పాడడం చేయడం యాక్టింగ్ కూడా చేయడం జరిగింది. ఒకటనే కాదు చాలా సినిమాలకు కూడా కొన్ని పాటలు రాసుకున్నా. ఫోక్ సాంగ్స్ బాగా రాసిన సినిమాలకు.